హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గవ్వలు చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా రావాలంటే మైదా పిండి, వంట సోడా, సాల్ట్, వాటరు, బొంబాయి రవ్వ, డాల్డా ఇవన్నీ ముఖ్యమండి. ఒక చపాతీ ముద్దకి ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ముద్ద అవ్వాక తడి క్లాత్ వేసుకొని, వైట్ క్లాత్ తడిది వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. నానుతుంది కదా, నానాక ఇలా పొడుగ్గా తాళ్ళలాగా చేసేసుకొని చాక్ తీసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. ఒకటే సైజులో ఉండాలన్నీ. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకటే సైజులో ఇలా కట్ చేసుకొని గవ్వల చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో ప్రెస్ చేస్తే సరిపోద్ది. మంచి టేస్ట్, మంచి షేపు అనేవి వస్తాయి. వీటిలోని కారంవి గవ్వలు కూడా చాలామంది చేస్తారండి. పిల్లలు తినేది కదా, మేము బెల్లంతో చేసాము. ఆయిల్ హీట్ ఎక్కాక మనము గవ్వలు ఒకటొకటిగా వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగేటప్పుడు అటు ఇటు కలపాలండి, లేదంటే ఒకవైపు మాడిపోతూ ఉంటాయి, కలర్ మారిపోతాయి, ఒక వైపు ఏమో తెల్లగా ఉండిపోతాయి. సో ఇలా కలుపుతూ ఉండాలి. చక్కగా గవ్వలు మంచి సౌండ్ వస్తాయండి. వేగినాయి అంటే మంచి సౌండ్ తోటి ఉంటాయి, కర్ర కర్రమంటూ ఉంటాయి తిన్నప్పుడు కూడా. తర్వాత మనం బెల్లం పాకం పెట్టేసుకోవాలి. తీగ పాకం వస్తుంది, కొంచెం చిక్కబడింది అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసేసుకొని గవ్వలన్నీ ఒకటొకటిగా వేసుకొని కలపాలండి. బాగా పాకం అంతా వాటికి పట్టేలాగా కలిపి తర్వాత బేసిన్లోకి తీసేసుకొని చల్లగా అయ్యాక వాటిని ఒకటొకటిగా విడ తీసుకోవాలండి. తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.